హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రాబోతున్నట్లుగా ప్రచారం అయితే బాగా జోరుగా సాగుతోంది. అయితే పద్మభూషణ్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు నిజంగా పద్మభూషణ్ వస్తే బాలకృష్ణ గారు ఇండస్ట్రీ పెద్దగా అయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి స్త్రీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. బాలకృష్ణ గారికి ఒకవేళ పద్మభూషణ్ వస్తే ఇండస్ట్రీ పెద్దగా మరో పెద్దగా బాలకృష్ణ గారు నిలబడే అవకాశం ఉందా? ప్రజెంట్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిలాగే బాలయ్య గారు ఉన్నారు. అంటే ఎలా చెప్తున్నానంటే అట్లీస్ట్ అన్స్టాపబుల్ షో ద్వారా అయినా సరే ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి ఉండే అటువంటి అపోహలు కానీ వాళ్ళ పైన ఉండే ఈ రూమర్స్ కానీ చెరిపేసుకుంటూ వస్తున్నాడు కదా, అది పెద్దరికమేగా. మరి ఇంకే ఆల్రెడీ పెద్దరికమే, పెద్ద మనిషిలానే ఉన్నాడు, పెద్ద మనిషి హోదాలోనే ఉన్నాడు. బాలకృష్ణ గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడన్నా ఏదైనా జరిగితే అది జరగకూడదు అని ఆలోచించే మనుషులే. సరే, ఆ సందర్భం వచ్చింది కాబట్టి మోహన్ బాబు గారి గురించి కూడా చెప్తాను. ఆయన మనసులో ఎలా ఉండిందంటే లాస్ట్ టైం పెద్దరికం అన్న వాటి చెప్తున్నా, తన మనసులో ఉన్న మాట చెప్తున్నా. చాలామంది దగ్గర చెప్పుకుంటున్నాడు, బట్ ఇంకా లేఖ అనేది విడుదల చేయాల. ఎందుకు అనుకున్నాడో ఏంటో తెలియదు. ప్రతి రెండు నెలలకోసారి అందరూ కూడా షూటింగ్లన్నీ ఆపుకొని ఆ రోజు ముందే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్ చెప్పుకోవాలి, పలానా తేదీకి మేము రావండి అని. ప్రతి 2 నెలలకి, మరి నెలకు కూడా వద్దు, 2 నెలలకి, పోనీ కుదరకపోతే 3 నెలలకి అట్లీస్ట్. అంటే సంవత్సరానికి 4 సార్లు చాలు కదా. అంటే ఈయన మైండ్లో 2 నెలలు ఉందిలే. ఆ డేట్ అందరు హీరోలు, అందరు హీరోయిన్లు, ఓకేనా, విత్ ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళి అక్కడే కూర్చొని భోజనం గట్రా చేసేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇట్లాంటి వాటి వల్ల ఉపయోగం ఏంటంటే, ఏమో నీకు నాకు ఏమి లేకపోవచ్చు కానీ ఎవడో ఏదో రాయడం పట్ల నువ్వు నా మొహం చూడలేదు, నేను నీ మొహం చూడలేదు గత 5-6 ఏళ్ళ నుంచి. అప్పుడు బాగానే ఉన్నాం, చూసి మాట్లాడుకోవచ్చు, పక్కన కూర్చొని తినొచ్చు, నా మైసూర్ పాకు నీకు ఇవ్వచ్చు, నీ లడ్డు నేను తీసుకోవచ్చు, సంథింగ్ లైక్ దట్. అయితే అప్పుడే అయిపోయిందా, ఇంకో ముద్దేసుకొని కూడా నేను నీతో మాట కలపవచ్చు, హాయ్ అనొచ్చు. నలుగురు రౌండ్ కుర్చీలో కూర్చున్నప్పుడు, నేను ఇక్కడ నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు అందరూ మాట్లాడితే నేను కూడా కరెక్టేనండి అని కూడా నీతో మాట కలపవచ్చు, అలా కలుసుకోవచ్చు కదా. అంటే అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఒకటే, వీళ్ళందరూ ఒకటే, ఎవరి మైండ్లో ఎవరికి ఏమీ లేవు అనే ఒక థాట్ బయటి జనాలకు కూడా తెలిసి రూమర్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమర్స్ రాకపోతే గొడవలు ఉండవు, గొడవలు లేకపోతే అసలు ఇండస్ట్రీకి పెద్దవే అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది కాబట్టి ఒక చిన్న ఫోటో వచ్చినా మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ రూమర్స్ లేనప్పుడు గొడవలు ఉండవు, గొడవలే లేనప్పుడు ఇంకా నీకు పెద్ద దిక్కే ఎవడా అని ఎత్తుక్కోవడం ఎందుకు, ఇంకా అవసరం లేదు కదా. అది ఆయన ఆలోచన పాపం ఇంక ఇంప్లిమెంట్ చేయాలి. ఏమో ఆయనతో కూడా నువ్వు ఒక టాక్ షో ప్లాన్ చేస్తే మేబీ ఇంప్లిమెంట్ అవ్వచ్చేమో తెలియదు. అమ్మో అంత ఆయన కూర్చోంటే ధైర్యం ఉండాలి కదా. ఫస్ట్ ఆయన అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చెప్పాలా, సీరియస్గా ఉంటాడు కాబట్టి. బాలయ్య అంటావు ఏంటో వీళ్ళతో కలిసిపోతున్నాడు కాబట్టి వాళ్ళు కూడా అన్ని చెప్పేసుకుంటున్నారు, చక్కగా చెప్పేసుకొని చెరిపేసుకుంటున్నారు కూడా. బాలయ్య చిన్నపిల్లడు అనిపించడు, పెద్దోళ్ళు పెద్దోడు అనిపించడు. కానీ ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మాత్రం దాన్ని అక్కడి నుంచి ఎలా చెరిపేయాలో బాగా తెలిసిన నేర్పరి. అదేలే. అలాగే వీళ్ళందరిలో ఉన్నాయన్నీ తుడిపేసుకుంటున్నా వస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి లెజెండ్స్కి పద్మశ్రీలు ఇచ్చిన, పద్మభూషణ్లు ఇచ్చిన, పద్మవిభూషణ్లు ఇచ్చిన, నువ్వు భారతరత్నాలు ఇచ్చిన, వాట్ ఎవర్ ఇంకేమైనా పరమవీర చక్రాలు ఏ అవార్డులైనా ఇచ్చుకో, ఓకేనా. అది అవార్డుకి అలంకారమే కాబట్టి వీళ్ళ స్థాయిని పెంచేవి అయితే కావు. ఆ అవార్డుకే అలంకారం వీళ్ళకి ఇవ్వడం పట్ల, అది నేను చెప్పేది. సో బాలయ్యకి ఆబ్వియస్లీ తన తెర మీద ఉన్నాడు. నాకు ఒక కోరిక మనసులో, నిజంగా మోహన్ బాబు గారితో కూడా ఒక టాక్ షో చేయించాలని. ఎదురుగా ఎవడు కూర్చుంటారో తెలియదు, అమ్మో బాబు నిజమే అది ఉంటుంది. సో అంటే ఇప్పుడు అడిగావు కదా నువ్వు కూడా, బాలయ్యకి పద్మవిభూషణ్ వస్తే ఇండస్ట్రీకి పెద్దగా ఉంటాడా అని. పెద్దరికం అనేది ఏంటంటే ఎలా వస్తుందంటే, వీళ్ళకి అక్కడ జరిగే సమస్యల్ని వాళ్ళంతటిగా ఇనిషియేట్ తీసుకొని అక్కడ ఏమీ లేదులే అని చెరిపేస్తారు. ఇప్పుడు నిన్న కూడా బాలయ్య చేసింది అదే, బన్నీ అన్స్టాపబుల్లో. వీళ్ళందరూ ఒకటే, వీళ్ళల్లో ఏమీ లేవని సమాజానికి చెప్పడానికని అందరు ఫోటోలు వేసి అతని చేత మాట్లాడించాడు. అర్థమైంది. బయట వీళ్ళు అంటే దానివల్ల ఏంటి, ఫ్యాన్స్ కొట్టుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మేజర్ డ్యామేజ్ ఎక్కడ అవుతుంది తెలుసా, ఏ హీరో కన్నా మనస్పర్ధలు వస్తే వాళ్ళు ఎప్పటికి కలుసుకుంటారో మనకు తెలియదు, కానీ ఈ లోపే ఈడు వాడిని కొడతాడు, వాడు వీడిని కొడతాడు కింద.
అవునా, ఒరే మీరు వేరు మేము వేరు అని చెప్పేసి. అవి జరగకూడదు. అది జరగకుండా ఉండడానికి ఆలోచించే మనుషులు ఉంటారు, వాళ్ళు పెద్ద మనుషులు. అది నాకు రీసెంట్ డేస్లో ఇప్పుడు అన్స్టాపబుల్ వైజ్ ఇప్పుడు నువ్వు అడిగిన దానికి బాలేలో కనబడింది. మొన్న మోహన్ బాబు గారి మైండ్లో ఇది ఉంది అని తెలిసిన తర్వాత ఆయన విషయంలో అర్థమైంది. పెద్ద మనుషులు అంటే ఏంటి, ఫస్ట్ అసలు గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి, అక్కడ మూలాలు ఎక్కడో ఫ్యాన్స్ కొట్లాడుకుంటారు. ఫస్ట్ వాళ్ళు కొట్లాడుకోవద్దంటే నువ్వు నేను పండ్లిగిలు ఇచ్చుకుంటూ కనబడాలి వాళ్ళకి, అప్పుడు వాడు సైలెంట్ అవుతాడు. ఇక నీకు నేను పండ్లిగిలు ఇచ్చుకున్న తర్వాత లోపల మనం చూసుకుందాం. బహిరంగంగా వద్దు ఏది కూడా. నువ్వు బహిరంగంగా మైకు పట్టుకొని ఆ రోజు నన్ను అట్టన్నాడు ఇట్టన్నాడు అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళు వీళ్ళ మీద పడా వీళ్ళు వాళ్ళ మీద పడా, వీళ్ళ సినిమాని వాడు పాడు చేసినా వాళ్ళ సినిమాని వీడు పాడు చేసినా నాశనం అయ్యేది ఇండస్ట్రీ కదా, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఇంక్లూడింగ్ మనం. నీకు ఒకటి అర్థమైందా, ఇప్పుడు బాయ్కాట్ పుష్ప అన్నా బాయ్కాట్ ఇంకేదన్నా వీళ్ళ ఫ్యాన్స్ వెళ్ళి వాడి సినిమాని పాడు చేయని, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి వీడి సినిమాని పాడు చేయని, నాశనం అయ్యేది ఇండస్ట్రీ నాశనం అవ్వకూడదని ఆలోచించే పెద్ద మనుషులు వీళ్ళు. అంటే పర్సనల్ అజెండా పక్కన పెట్టి ఇండస్ట్రీ బాగుండాలి. ఎగ్జాక్ట్లీ, ఇండస్ట్రీ కదా బాగుండాలి. అండ్ నెక్స్ట్ వాడికి ఇప్పుడు మోహన్ బాబు గారి మెంటాలిటీ, వాడికి 500 కోట్లు వచ్చాయి చెడగొట్టాలని నువ్వు చూసినా, నీకు 500 కోట్లు వచ్చాయని చెడగొట్టాలని వాడు చూసినా, ఒరే పోయేది ఇండస్ట్రీ రెవెన్యూ. మీరు ఎందుకు ఇండస్ట్రీ రెవెన్యూని నాశనం చేస్తున్నారు? ఈ సంవత్సరం ఇండస్ట్రీ కదా బాగుపడేది. నీకు 500 కోట్లు రావాలి, వాడికి 500 కోట్లు రావాలి సినిమా పరంగా. ఎందుకంటే పరిశ్రమ బాగుండాలి, కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి, ఫస్ట్ బిజినెస్ బాగుండాలి, తర్వాత మీరు ఏదైనా చావండి. మీ పర్సనల్ ఇష్యూస్ కదా అవి. అదేంటంటే మీ ఈగోల వల్ల మీ మైండ్ సెట్ వల్ల వచ్చిన చిల్లర గొడవలు, దానివల్ల ఇది పాడవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే సేల్స్ గర్ల్ను మేనేజర్ కొట్లాడుకొని రిలయన్స్ మార్ట్ మూసినట్టు ఉంటుంది. ఇప్పుడు అవునా, ఈ రిలయన్స్ తోడికి ఏంటి నష్టం? తనెందుకు నష్టపోవాలి మీరిద్దరు కొట్లాడుకున్నందుకు? అంతే కదా. ఆ రోజు అక్కడ పెద్ద ఇష్యూ అయింది, వాడు వచ్చేసి మొత్తం ఈ ర్యాకులు ఎత్తేసాడు, వీడు వచ్చేసి క్యాష్ కౌంటర్ అడ్డుపడేసాడు. నష్టమే వాడికి. పరిశ్రమ నష్టం చేయొద్దు, ఇలా ఆలోచించే వాళ్ళు పెద్ద మనుషులు. అండ్ ఫ్యాన్స్ కొట్లాడుకుంటుంటే, అవునా, ఆ ఫ్యాన్ వచ్చి ఈయన్ని కొట్లాడినా, ఈ ఫ్యాన్ ఇలా ఆయన్ని కొట్లాడినా, వాళ్ళు ఎందుకు కొట్లాడతారు? మీరు తెలుసో తెలియకేదో వాగితేనే కదా వాళ్ళు కొట్లాడుకుంటారు. మీరు తెలియక ఏదైనా వాగినప్పుడు ఫ్యాన్స్ కొట్లాడుకుంటుంటే కొట్టుకు చావండ్రా బాబు అని పట్టించుకోకుండా వెళ్తారా? వీళ్ళు పెద్ద మనుషులు కాదు. మళ్ళీ వీళ్ళు ఏమనాలి, అయ్యో నేనేదో మాట్లాడాను, నేను మాట్లాడింది వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఒరే కొట్లాడుకోకండ్రా, నా ఉద్దేశం అది కాదు, మీరు అనవసరంగా వాడి మీద అంటున్నారు, వాళ్ళ అనవసరం నీ మీద పడుతున్నారు అని చెప్పేవాడు పెద్దరికం అంటారు, పెద్దవాడు. అలా కాకుండా ఫ్యాన్స్ ఎంతమంది కొట్టుకు చావంటారు, ఇంకా మీకు పెడతా చూడు అని చెప్పేసి అనేవాళ్ళు పెద్ద మనుషులు ఎవరు. అర్థమైందా ఇది? సో ఇప్పుడు నువ్వు అడిగిన ఏంటంటే పద్మభూషణ్ ఇవ్వని, డాక్టరేట్ ఇవ్వని, ఏది ఇచ్చినా సరే, ఇప్పుడు మోహన్ బాబు గారికి కూడా వచ్చాయి అవార్డులు, బాలయ్య గారికి కూడా ఇప్పటివరకు ఎన్నో కొన్ని అవార్డులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవార్డులకు అలంకారం అంతే. అవి ఇచ్చినంత మాత్రాన వచ్చినంత మాత్రాన వీళ్ళకి ఒరిగేదే ఉండదు, రాకుండంత మాత్రాన పోయేది ఏమి ఉండదు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ది టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో రైట్, బాలకృష్ణ గారి పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ సంతోషాన్ని అయితే తెలియజేయండి. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.